డాక్టర్ గారు ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అండ్ అలాగే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? ఓవర్ ద పాస్ట్ 20 years మేము కన్వెన్షనల్ రిప్లేస్మెంట్ ద పేషెంట్స్ ఎవరైతే చేస్తున్నామో ఆల్మోస్ట్ 80 to 85% ఆఫ్ పేషెంట్స్ దే ఆర్ డూయింగ్ రియల్లీ వెల్. ఈ మధ్యకాలంలో 5 years లోపల రోబోటిక్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో ద పేషెంట్స్ ఎవరైతే ఒక 10% ఆఫ్ పేషెంట్స్ ఆర్ అన్హ్యాపీ నీస్, అంటే ఆపరేషన్ తర్వాత కొంతవరకు కొంచెం పెయిన్ ఉండటం వల్ల వీ ఫౌండ్ అవుట్ దట్ కొంతమందికి కొంత అలైన్మెంట్ ఇష్యూస్ మన రిప్లేస్మెంట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే జాయింట్ అమర్చుతామో జాయింట్ మీద ఒక్కోసారి కొన్ని క్యాల్కులేషన్స్ కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు రోబోటిక్ అసిస్టెన్స్ తీసుకుంటారు అనమాట. సో ఈ రోబోటిక్ అసిస్టెన్స్ ద్వారా ఆ 10 to 15% ఆఫ్ పేషెంట్స్ కూడా దే ఆర్ రియలీ హ్యాపీ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోబోటిక్ అండ్ కన్వెన్షనల్. కన్వెన్షనల్లో చేసిన వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. 80 to 85% ఆఫ్ పేషెంట్స్ దే వాక్ 4 kilometers, కింద కూర్చోవటం, మెట్లు ఎక్కడ దిగటం అన్నీ చేయగలరు. కానీ ఆ 10 to 15% ఆఫ్ పేషెంట్స్ కొంతమంది ఆపరేషన్ తర్వాత నొప్పులు తగ్గపోవటం కారణం అనేది కొన్ని ఇష్యూస్ ఏదైతే మనకి ఇంప్లాంట్ ఏదైతే పెడుతున్నామో ఒక్కోసారి క్యాల్కులేషన్స్ అనేది రోబోటిక్ అసిస్టెన్స్ ద్వారా చేసుకుంటే ఆ 10 to 15% ఆఫ్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు.